యేసునితో నా జీవిత కాలమంతా సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా ఆరోగ్య వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. చప్పలు కొడదాం. మౌనంగా కూర్చోకుండా అందరం చప్పలు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఆనందముగా దేవుని గణపరచుదాం, దేవుని మహిమపరచుదాం. స్తోత్ర. హల్లెలూయా. వెంటాడినదో వెనుక శత్రువులు వెంటాడినదో ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. స్తోత్రాలు. హల్లెలూయా. ఆమేన్. లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినురాళ్ళతో హింసించిన కఠినురాళ్ళతో హింసించిన శ్రమను వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. స్తోత్రాలు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. క్రీస్తుకు హత సాక్షిగా మారేనా, క్రీస్తుకే హత సాక్షిగా మారేనా. పౌలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత
యేసునితో నా జీవిత కాలమంతా. స్తోత్రం. హల్లెలూయా. Glory. స్తోత్రం. స్తోత్రం. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునిలో సాగెదా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోని దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి, నీలోని దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునట్లుగా. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. పరిశుద్ధుడైన దేవుని సారెపైనున్న పాత్రగా నన్ను చేజారి పోనివ్వక,
శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆమేన్ హల్లెలూయా చాలామంది చెప్పలేదు హల్లెలూయా హల్లెలూయా చెప్పలేదు ఇంకా హల్లెలూయా కొంతమంది ఎత్తారు చేతులు ఏమి వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా ఇది చాలా శుభగడి అండి ఇది చాలా శుభగడియ ఎస్ ఆర్ నో మంచిది రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి మళ్ళీ చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు నాతో షేర్ చేయండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు విశ్వాసమును బట్టి క్రీస్తు ధనము కంటే క్రీస్తు విషయమై మింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. రండి దేవుని సహాయం కొరకై దేవుని వైపు చూద్దాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతికి మహిమకు సర్వ సదాకాలము ఆధారభూతుడైన మా దేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామములో ఈ రాత్రి తెలుగు పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసముగా సేవకులంగా నీ పాదాల దగ్గర సాగిలిపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం ప్రభు. దయగల తండ్రి, ఇంతవరకు నైనా నీ సేవకులమైన మేము నిన్ను స్తుతించాము, ఘనపరిచాం, మహిమపరిచాం. నీ వాక్య సందేశం కొరకే నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నిలబడి నేను చేతకానివాడిని, కూర్చున్న నీ సేవకుల్లో అందరికంటే అల్పుడని కూడా ఒప్పుకుంటూ నీ వాక్యం ద్వారా నీవిడే మాతో మాట్లాడమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం. వివరించక ముందు భక్తులు మోజేసయ్య గారు, భక్తులు రతన్ రాజు గారు ముందుకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మా సిస్టర్ గారు ఒకసారి ముందుకు రావాలని ప్రేమతో రెండమ్మా. మాస్టర్ గారి దగ్గర నిలబడండి. ఫోటోగ్రఫీ ఉన్నారు ఏరి? రండి రండి, మీరు కూడా రండి, మీరు పెద్దవారు, మీరు ఇక్కడ. రియల్లీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దిస్ ఫ్యామిలీ. ఎందుకంటారేమో, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, వాళ్ళ అన్నగారు పాస్టర్ గారు. నేను ఫస్ట్ యానివర్సరీ చేసినప్పుడు మలాఖీ గారు కోవైట్కి వచ్చారు. సో ఐ విల్ ఇన్వైట్ ఆయన్ని. ఇన్వైట్ చేసి కార్మెల్ స్కూల్లో దాదాపు 500 మందికి ఇన్విటేషన్స్ ఇచ్చి జాన్ బిల్మరీ వచ్చాడు. దేవునికి మహిమకరంగా యానివర్సరీ జరపడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యంలో ఉంది, వీరు కనిన తల్లి తండ్రి ఎవరట? ధన్యులు, ధన్యులు. కాబట్టి ఈ సేవకులు నిజంగా ప్రియులారా, మలాఖీ గారు పెద్ద ఆయన, ఈయన రెండో ఆయన, ఆయన మూడో ఆయన. సరే, వీరికి ఉన్నటువంటి గుణగణాల గురించి, మోషే భక్తుని యొక్క జీవితాన్ని గురించి ఇప్పుడే ధ్యానం చేశాను. వాటిని కంపేర్ చేస్తూ కొన్ని మాటలు చెప్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సిట్. మంచిది. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 3 విషయాలు బాగా మీరు ఒకసారి మళ్ళా బైబిల్ తెరిచి చూస్తే ప్రియులారా, మీరు బాగా చూడాలి. చదువమ్మా, చదువు. బహుమానమందు దృష్టి ఉంచెను. గుర్తుపెట్టుకోండి, ఎంచుకున్నాడట. ఫస్ట్ ఏంటంట? ఎంచుకున్నాడు. ఎక్కడుందన్నమాట? మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ షోస్ ఎంచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇదో ఒక మాట. తర్వాత అల్పకాల పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి రిలైజ్, ఇంగ్లీష్లో రిలైజ్, యోచించి. ఏ కార్యం చేస్తున్నా కూడా నువ్వు యోచించాలి. యోచన లేకుండా చేస్తే నాశనానికి పాత్రం అవుతాం. యోచన లేకుండా చేయకూడదు ఏ కార్యాన్ని. దేవుని సేవకులంగా యోచించాడు. చూడండి ప్రియా సహోదరుడా, సేవకులారా. తర్వాత యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఏంటండి? ఫోకస్, దృష్టి ఉంచాడు. దేని కొరకు? బహుమానము కొరకు దృష్టి ఉంచాడు. ఐ లవ్ మై గాడ్, ఐ విల్ ఫాలో వర్డ్ ఆఫ్ గాడ్.
నో, ఈ ఐగుప్తు ధనం నాకు అవసరంలా, ఈ భాగభోగాలు నాకు అవసరంలే. బ్రతికినన్ని దినాలు నేను దేవుని కొరకే బ్రతుకుతా. ఒక తీర్మానం తీసుకున్నాడు మోసే. యోచించెను, చూసి ఆయన యోచించాడట. నేను దేవుని, ఈ జీవితం 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి ఈ జీవిత కాలంలో నేను దేవుని కొరకే జీవిస్తాను అని యోచించుకున్నాడు. ప్రియ సేవకులారా, మన సేవకు వచ్చిన మనం ప్రతి దాన్ని కూడా మోసేని కంపేర్ చేసుకొని, మోసే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. మోసే మనం ఆలోచన చేస్తే మోసే ఎన్ని పుస్తకాలు రాశాడండి? 5 పుస్తకాలు రాశాడు. ఈ ధన్యత ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవునితో నువ్వు సన్నిహితమైన సంబంధం పెట్టుకుంటే దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించడు. మోసే యొక్క భక్తి జీవితాన్ని మనందరికీ తెలిసిందే. పాత నిబంధన కాలంలో ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను మనం ఆలోచన చేస్తే ప్రధానమైన గుణ లక్షణం ఏమన్నాడు దేవుడు? ఎవరైనా చెప్తారా? ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ 12:11-7:2 రాయబడి ఉంది. సంఖ్యాకాండంలో కూడా 12లో రాయబడి ఉంది. ఏమనంటే మోసే నా ఇల్లంతటో నమ్మకమైన వాడు. ప్రియ సహోదరి సేవకులారా, మోసే అట ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయనకున్న రెండో లక్షణం ఏంటండి? సాత్వికం. సాత్వికం, సాత్వికం. కాబట్టి ఈ 2 పుష్కలంగా ఆయన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. దేవుడు దీన్ని గురించి జస్టిస్ చేశాడు. అంటే ఆయన పరీక్ష చేసిన విధానం కనబడుతుంది. నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు అన్నాడు. అంతేకాదు, మోసేకున్నటువంటి 3వ లక్షణం ఏంటంటే దేవునితో సన్నిహితమైన సంబంధం. మీరు ఎంతవరకు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెట్టుకుని సేవ చేస్తున్నారు నాకు తెలియదు. కానీ మిమ్మల్ని మీరు యోచించుకుంటే, మిమ్మల్ని మీరు రిలైజ్ చేసుకుంటే ప్రియులారా, లేకపోతే పరీక్షించుకుంటే మీకే అర్థమవుతుంది. కానీ మోసే జీవితాన్ని సన్నిహితంగా అంటే దేవుడితో ముఖాముఖిగా ఏం చేశాడు? మాట్లాడాడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడినటువంటి మంచి భక్తుడు మోసే. మంచి భక్తుడు మోసే. ప్రియా సేవకుడా, మోసే లాంటి భక్తి జీవితాన్ని నువ్వు నేను నూరు పోసుకోవాల్సిన అవసరత ఈ కోవిడ్లో ఎంతైనా ఉంది. ఓకే, అఫ్కోర్స్ నువ్వు చదివిన చదువుని బట్టి నీకెంతో శాలరీ రావచ్చు. డోంట్ లుక్ అప్ దిస్ శాలరీ, యు ఆల్వేస్ లుక్ అప్ ఫ్రమ్ గాడ్. నీ కన్ను దృష్టి ఎప్పుడు కూడా ఆయన మీదే ఉండాలి. సేవకుడిగా లోక భాగాలపై ఉండటానికి లేదు. ఎప్పుడే మోసే జీవితంలో చూడండి, ఆయన దేన్ని కోరుకోలేదు. కావాలనుకుంటే తిని తాగి తలకి నీళ్ళేసుకున్నంత రీతిగా ఆయన దగ్గర డబ్బు ఉంది, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. ఓ ప్రక్కన డబ్బు పెట్టు, ఓ ప్రక్కన వజ్రాలు పెట్టు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ వాటిని కోరుకోలేదు. కానీ దేవుని పిల్లలతో, దేవుని సేవకులతో, దేవుని పిల్లలతో సేవ చేయటం నాకు గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. మా పాస్టర్ గారు లేరు ఇక్కడ. సేవకుడా గొప్ప భాగ్యం అనే కోరస్ పాడతారా? సరే. కాబట్టి ప్రియ సేవకులారా, మనం ఆలోచన చేస్తే దేవుని సేవ చేయుట మనకి ఎంతైనా దీవెనకరమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచన చేస్తే మోసే జీవితంలో ప్రియా సేవకులారా, మనం ఆలోచిస్తే మోసే దేవునితో పెనిగిలాడాడని బైబిల్లో రాయబడింది. మోసే పెనిగిలాడాడు. అంతేకాకుండా వారి ఇశ్రాయేలు పక్షంగా కొన్నిసార్లు ప్రియులారా బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే మోసే దేవునితో పెనిగిలాడి ప్రార్థనలో ఆ ఇశ్రాయేలు జనాంగమంతటిని విడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇంత భారంతో ప్రజల పక్షంగా కన్నీటితో ప్రార్థన చేసినటువంటి మంచి భక్తుడు మోసే. 3వది మనం చూస్తే ప్రధాన లక్షణం అనే ప్రార్థనా జీవితంలో మోసే భక్తిని జీవితంలో సాత్వికం కనబడుతుంది. అంతేకాదు నమ్మకత్వం కనబడుతుంది, ప్రార్థనా జీవితం కనబడుతుంది. కాబట్టి అదే రీతిగా మన ప్రియులు భక్తుల మోజెస్ అయ్యగారు ఆయన జీవితంలో కూడా సాత్వికాన్ని మనం చూసాం. మనతో సేవ చేస్తున్న దినాల్లో ఎంతో నమ్రత, ఎంతో వినయము, ఎంతో సాత్వికంతో ఆయన జీవించిన విధానం మనందరికీ తెలుసు. ప్రియులారా, ఆయన పరిచర్య ఈ కోవిడ్ దేశంలో దాదాపు 14 సంవత్సరాలు కోవిడ్ దేశంలో 2010లో అడుగుపెట్టారు.
అడుగు పెట్టినప్పటి నుంచి 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల వరకు కూడా ఆయన పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి మనం ఆలోచన చేసి జీవితం మన బత్తుల మోజేసాయి గారి జీవితంలో కూడా సేవాభారం కలిగినటువంటి సేవకుడు, ఎంతో సాత్వికం కలిగిన సేవకుడు, ప్రార్థనా జీవితం కలిగిన సేవకుడిగా నేను గుర్తిస్తూ ఉన్నాను. ప్రాయుల్లోనే కాదు, అబాసియాలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ఇంత సేవాభారం కలిగిన సేవకుడు దేవుడు తనకు అప్పగించినటువంటి ఆత్మల కొరకే ప్రయాసపడ్డాడు ఇన్ని సంవత్సరాలు కూడా. అయితే మనందరిని విడిచి ఆయన ఇండియాకి వెళ్ళటానికి మరి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది పరలోకపు ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము. మనం కూడా ఆయనే కాదు, మోజేసాయి గారే కాదు, కానీ రేపు నువ్వు నేను కూడా, మోజేసాయి గారు ఇందాక చెప్పారు, నేను కూడా నవంబర్లో వెళ్ళవలసి వస్తుంది పరిస్థితి అని మనమందరం కూడా మనందరం కూడా ఇక్కడ సేవ విడిచిపెట్టి లేకపోతే మనం వెళ్ళిపోవలసిన పరిస్థితి మన జీవితాలు ఏర్పడుతూ ఉంది. ఏర్పడినప్పుడు ఇక్కడ సేవ ఏ విధంగా అయితే మనం జరిగించామో అదే రీతిగా మన ఇండియాలో కూడా సేవ జరిగించి ఇంతకన్నా అధికంగా పరిచర్య చేసే అనుభవంలోనికి రావాలి. మంచిది. వారు అన్నదమ్ములు ముగ్గురు కూడా దేవుని సేవకులు. ఇంకా మోజేసాయి గారి చిన్నవాడు అయితే అన్నలో వచ్చి ఆయనకి చేయూతనిచ్చి బలాన్ని చేకూర్చగలిగిన కృప, ఐక్యతతో, సహోదరుల ఐక్యతతో జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న రీతిగా వారి సేవను పరిచర్యను కొనసాగించడానికి వారు ఎంతో తోడ్పడతారని, ఇంకా బలం పుంజుకొని ఇక్కడ ఎన్ని ఆత్మల కొరకైతే ప్రయాసపడ్డాడో దానికంటే అధికముగా ప్రయాసపడే అనుభవంలోనికి రావాలని నేను మనసారా కోరుతున్నాను. మన గురి యావత్తు ఏంటి అంటే ఆత్మల కొరకు సంపాదనే. వారు అక్కడికి వెళ్ళిపోయినా మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి వారు ఏం చేస్తున్నారు పరిచర్య మనం చూస్తాం, మనం ఏం చేస్తున్నామో పరిచర్య ఆయన చూస్తూ ఉంటాడు. ఈ అనుబంధము ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా, ఈరోజు ఆయన మనం విడిచి వెళ్తున్నప్పుడు కూడా ఆయన మనతోనే ఉన్నాడు. కానీ ఆయన సేవ కొరకు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, కావున మనం అందరము దేవుని రాజ్య విస్తరణ కొరకై, ఆత్మల సంపాదన కొరకై మనం ప్రయాసపడాల్సిన బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడు. మోషే చూసినట్లయితే మోషే సకల విద్య ప్రవీణుడట. మోషే సకల విద్య ప్రవీణుడు. మరి బత్తుల మోజేసాయి గారు కూడా ఐటీఐ చేశారు. జాబ్ చేస్తే ఇక్కడ ఐటీఐ టెక్నికల్ పీపుల్కి 300-400 డిన్నర్ శాలరీ వస్తుంది. ఐ నో టెక్నికల్ పీపుల్ ఎంతో పాహిల్ లేకపోతే ఎన్బిటిసి కంపెనీస్లో గుడ్ శాలరీస్. కానీ శాలరీ కొరకు ఆయన తన కుటుంబ జీవనోపాధికి ప్రయాసపడలేదు, కానీ ఆత్మల కొరకు సంపాదన కొరకే మరి డిటిహెచ్ చేశారు. అలాగే బీటీహెచ్ కేరళ వెళ్ళి బీటీహెచ్ చేశారు. కువైట్ దేశానికి ఆయన చిత్త ప్రకారం కువైట్లో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన నాటి నుండి కూడా ఆత్మల కొరకు సంపాదన కొరకే ప్రయాసపడిన అనుభవాన్ని ఆయన జీవితంలో చూస్తున్నాం. ఈనాడు భార్యతో మరి ఇండియాకి వెళ్తున్నారంటే ఆయన పరిచర్య భారం ఎంతో ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలని నిర్దేశించాడు. కాబట్టి ఆయన పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే నేను ప్రార్థన చేస్తాను, ఇంకా ఇంతగానే ఎక్కువ పరిచర్య చేసి అనేక ఆత్మలు ఈ సేవా పరిచర్యలు మోసే మీద ఏ విధంగా తిరగబడ్డారో, ఏ విధమైతే నిందలు వచ్చాయో, ఏ విధమైతే కష్టాలు వచ్చాయో, మన సేవాభారం జీవితంలో, మన సేవా జీవితంలో ఎన్నైనా నిందలు రానివ్వండి, వాటిని ఎదుర్కొంటూ జయిస్తూ ప్రభు మనతో ఉన్నాడని ముందుకు సాగిపోయి ప్రభుని సంతోషపెట్టే సేవా జీవితాన్ని మీరు కలిగి ఉండాలని, దేవుని తృప్తిపరిచి దేవుని సంతోషపరిచే సేవకుడిగా మోసే పరిశుద్ధ గ్రంథంలో మోసే ఏ విధంగా అయితే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభువు చెప్పాడు, అటువంటి సాత్వికం, అటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మీ సేవను బాగుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ఆశీర్వదించి అనేక ఆత్మల రక్షణార్థమై ఇండియాలో బలమైన సేవకు చేసే సేవకుడిగా మీరుందరుగాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఈ మాటలు దేవుడు మన మిడికుల్లో దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా జీవం గల దేవుని సంఘం తరపున, అలాగే తెలుగు భాష ఫెలోషిప్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దైవ సేవకులు మోజేసాయి గారు వచ్చిన మొదటి దినాల నుంచి ఈ దినం వరకు కూడా ఒక మంచి సహోదరుడిగా, నాకు ఎంతగా ఇష్టం ఉన్న సేవకుడిగా మన మధ్య ఉన్నాడు. ఆయన వెళ్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి కూడా నాకు ఒక తెలియని బాధ మనసులో ఉంది. కానీ ఇది దేవుని చిత్తం. ఒక దైవ సేవకుడు ఇక్కడున్న పరిచర్యను వదిలి వెళ్తున్నాడంటే ఇది దేవుని చిత్తం. దీనికంటే ఇక్కడికంటే కూడా ఇంకా అక్కడ ఇండియా దేశంలో, స్వదేశంలో ఘనమైన బలమైన సేవ చేస్తాడనే విశ్వాసంతో నేను నమ్ముచున్నాను.
దేవుడు సేవకుడిని సేవకురాలను ఎక్కడున్నా కూడా ఇంకా ఏడంతల ఆత్మతో అభిషేకించి బలమైన ఘనమైన పరిచర్య జరిపించుకుంటాడని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. మనం అందరం కూడా ఈ దినమున ఒక చోట చేరి దైవ సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆయన మన మధ్యన గడిపిన క్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంతో మనం అందరం కలిసి ఇండియా దేశానికి పంపించడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అలాగే మనం ఒక ఫెలోషిప్ ఏర్పరచుకున్నాం. మనం అంటే ఒక కుటుంబాన్ని ఈ పరాయ దేశంలో ఎవరి పాటికి వాళ్ళు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కాకుండా ఒక ఫెలోషిప్. ఇది మేమందరం ఒక మాట మీద ఉండాలి. ఏదైనా ఒక కార్యం వచ్చినా, ఏదైనా ఒకటి జరిగినప్పుడు మేమంతా ఏకతాటి మీద ఉండాలి. అందరం కలిసి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అందరం పాలుభాగస్తులయ్యి దాని కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని మనం అందరం అనుకున్నాం. దేవుడు మహాకృపను బట్టి అలాగే కొనసాగుతుంది. దగ్గర 7 సంవత్సరాలు పూర్తి అవ్వి 8వ సంవత్సరానికి కూడా దగ్గర అవుతున్నాం. అది దేవునికి మహిమ. అలాగే నా మీద నుంచి ప్రేమతో, నమ్మకంతో నన్ను ఈ అధ్యక్షులుగా కొనసాగిస్తున్నారు. వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకరి మాట వేదనాయకం గారు పదే నాకు అది జ్ఞాపకం చేస్తాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి వెళ్ళిన నుంచి కూడా అయ్యగారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనల్ని అందరినీ జ్ఞాపకం చేస్తాడు. ఇది దేవుడిచ్చిన అధికత. దీన్ని మామూలుగా విశ్వాసులు నలుగురిని ఒక తాటి మీద నడిపించడమే కష్టం. అలాంటిది దైవ సేవకులు ఇంతమందిగా మీరు ఒక చోట చేరి ఒక మాట మీద నడుస్తున్నారంటే నిజంగా అది దేవునికి ఎంతో మహిమ. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా దేవుడిచ్చే జ్ఞానంతో మంచిగా నడిపించండి. ఇంకా కొంతమంది చేర్చుకోండి. మీరందరూ గొప్ప కార్యాలు జరిగిస్తారు అని ఆయన పదే మనకు చెప్పమని చెప్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు అని చెప్తూ ఉంటాడు. అది చాలా సంతోషదాయక విషయం. మరి ముఖ్యంగా మన సేవకుల్లో ఈరోజు మోజెస్ గారు ఇండియాకు వెళ్తున్నారు. ఇంకా గత 2 రోజుల తర్వాత ఏమో కదా, ఎన్నో తారీఖు? 23 రేపేనా? వెరీ గుడ్. రేపటి దినం వెళ్తున్నారు. వారందరినీ మనం అందరం ఈ విధంగా కలుసుకొని భార్య భర్తలను ప్రేయర్ చేసి సంతోషంతో రేపటి దినమున మనం అందరం సంతోషంగా పంపించడం అనేది చాలా సంతోషం. మరొక విషయం, ఈ విషయం ఇక్కడ మాట్లాడచ్చో లేదో తెలీదు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక చెప్పాను కదా, మనం అందరం ఒక కుటుంబం. మన కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకరికొకరు పాల్పంచుకోవాలి. మన మధ్యన దైవ సేవకులు షారోన్ ప్రసాద్ ఏదో కష్టంలో ఇరుక్కో ఉన్నాడు. అతని గురించి ఒక్క నిమిషం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం మోకరించగలిగిన వారు అందరూ కూడా మోకరించి, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే దేవుడు. మనుషులకు అసాధ్యమైంది మన దేవునికి సాధ్యం. అవునా కదండి? మనము మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. మన సహోదరుడికి మనం కష్టం వచ్చినప్పుడు మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడో, ఎవరి ద్వారా కార్యం చేస్తాడో, దేవుని చిత్తమైతే ఆ బిడ్డ మళ్ళీ మన మధ్యలో ఉండి దేవుని సేవ గొప్పగా చేయాలని మనం అందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ కొరకు. కృపగల దేవా, కరుణామయుడా, మా మంచి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, నీ చిత్తములో, నీ ప్రణాళికలో తెలుగు పాస్టర్ ఫెలోషిప్గా ఏర్పాటు చేసుకుని ప్రభువా, ఇదిగో మేమందరం కలిసి ఒక చోట తండ్రి, నువ్వు ఏర్పరచుకున్న దైవ సేవకులు అందరూ, సంఘ పెద్దలు, విశ్వాసరాళ్ళు, సేవకురాళ్ళు అందరం కలిసి ప్రభువా ఏక మనసు కలిగి తండ్రి, ఏకాత్మ కలిగి ప్రభువా నిన్ను నైనా ప్రాధేయపడుచున్నాము తండ్రి. నీ పాదాల చెంతకు వచ్చినాము తండ్రి. ఎక్కడ 2-3 చేరి నా నామంలో ఎగిపిస్తారో వారి మధ్య నేనుంటాను సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభువా, నమ్మదగిన దేవుడు కనుక తండ్రి, 2-3 కాకుండా ప్రభువా నేను ఒక సంఘంగా నేను సంఘ సేవకులు అందరం కలిసి ప్రభువా ఏక మనసుతో అడుగుతున్నాము తండ్రి. బిడ్డ షారోన్ ప్రసాద్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎందు నిమిత్తమైతే ఎక్కడున్నాడో కానీ ఏ విషయం మాకు తెలియలేదు ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, సమస్తం చూస్తున్న దేవుడు తండ్రి. నీ కార్యములు జరిగించు తండ్రి. మాకు ఒక్కటే విశ్వాసం తండ్రి. మేము ఏక మనసు కలిగి ఏదడిగిననో ప్రభువా నువ్వు ఇస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. విడుదలని
చేయగలిగే దేవుడికి నువ్వు కనుక ప్రభా ఈ క్షణమునందే నీ కార్యము జరిగించు తండ్రి. నీ ప్రియ బిడ్డను ఎక్కడున్నా ప్రభా, ఏ శరసాల్లో ఉన్నా, ఏ బంధిత్వంలో ఉన్నా, ఎక్కడున్నా యేసు నామములో ప్రభా ఆ బిడ్డ విడుదల కావటానికి తండ్రి నీ కృప దయచే తండ్రి, నీ కృప దయచే ప్రభా, నీ కృప దయచే తండ్రి. మళ్ళీ నైనా నీ సేవకులు నాయన మీటింగ్లో కలిసి ప్రభా ఆ బిడ్డ నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను కనపరుచుకోవడానికి, నీ ఘనమైన బలమైన సేవ చేయడానికి తండ్రి నీ కృప దయచే దేవా. నీ కార్యములు జరిగించు తండ్రి, నీ కార్యములు జరిగించు తండ్రి. మేము ఒక్కటే చేయగలుగుతాం తండ్రి. నా దేవుని ఎదుట నీ పాదాల చెంత మేము మొర్ర పెట్టుకోవడం మాత్రమే చేయగలుగుతాం తండ్రి. కార్యాలు చేయగల దేవుడు నువ్వు తండ్రి. నీ కార్యములు జరిగించు తండ్రి, నీ కార్యములు జరిగించు దేవా. నేను సహాయం దయచే తండ్రి, సహాయం దయచే ప్రభా, సహాయం దయచే తండ్రి. ఏ బిడ్డ ద్వారా ఈ కార్యం జరిగిస్తావో ప్రభా ఆ బిడ్డతో ఈ క్షణం నిందే మాట్లాడు తండ్రి, ఈ క్షణం నిందే మాట్లాడు ప్రభా. నీ చిత్తమైతే రేపటి ఈ సమయానికల్లా మేము ఆ బిడ్డను చూడాలి తండ్రి. అట్టి కృప దయచే దేవా, అట్టి కృప దయచే తండ్రి. నేను సహాయం దయచే ప్రభా. అలాగే నీ ప్రియ దాసుడు మోజెస్ ఉన్నాను ఆయన, అలాగే సహోదరి ప్రభా ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు ప్రభా ఈ కోవిడ్ దేశంలో గొప్ప పరిచర్య జరిపించుకుని ప్రభా ఈ దినము రేపటి దినమును ప్రభా నీ చిత్తంలో నీ ప్రణాళికలో ప్రభా మా స్వదేశానికి స్వప్రదానికి ప్రభా నువ్వు నడిపిస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రియదాసుడు పట్ల నీ పరిపూర్ణ చిత్తం జరిగించు తండ్రి, నీ పరిపూర్ణ చిత్తం జరిగించు తండ్రి. ఈ కోవిడ్ దేశంలో కంటే ప్రభా ఇంకనూ ప్రభా మా ఇండియా దేశంలో బలమైన సేవ జరిగించడానికి, ఘనమైన సేవ జరిగించడానికి తండ్రి నీ కృప దయచే తండ్రి. నీ కార్యములు జరిగించు దేవా. అలాగే విడనాడి వెళ్తున్న సంఘాన్ని కూడా ప్రభా నీవే అధ్యక్షుడిగా ఉండి, నీవే పరిశుద్ధాత్మ దేవుడిగా, గొప్ప దేవుడిగా అక్కడ ఉండి తండ్రి ఈ పరిచర్య కూడా ఘనంగా జరగటానికి తండ్రి నీ కృప దయచే దేవా. నేను ఆ సహాయం దయచే తండ్రి. వాళ్ళ ప్రయాణానికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా నీ సమృద్ధిని తీర్చుము తండ్రి. నీ కార్యములు జరిగించు తండ్రి. మేము ఎక్కడున్నా ప్రభా ఈ సహోదరి ప్రేమ కలిగి జీవించడానికి తండ్రి నీ కృప మా అందరికీ దయచే దేవా. నేను ఆ సహాయం దయచే తండ్రి. నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు కనుక ప్రభా ఇదిగోనైనా నీ ప్రియదాసుడు మోజెస్ ప్రయాణ పక్షంగా ప్రభా, అలాగే ప్రసాద్ విషయంలో ప్రభా, అలాగే పాస్టర్ ఫెలోషిప్ అంతట్లో ప్రభా నీవే పరిశుద్ధాత్మ దేవుడిగా, గొప్ప దేవుడిగా, ఆత్మదేవుడిగా ఉండి తండ్రి నీ ఆత్మకార్యాలు జరిగిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీకే ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం నిజంగా. మనం ఈ పాస్టర్ ఫెలోషిప్ పెట్టుకునిందే ఎందుకు అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు మనం అందరం పాలుభాగసులై మన చేతనైన కాడికి సహాయం చేయడమా, లేదా మన చేతగానిది ఏదన్నా ఉంటే దేవుని పాదాల చెంత మొరపెట్టడమా. ఈరోజు మనం చేసిన పని అదే. ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలియలా, కానీ ఆ బిడ్డ కొరకు మొరపెట్టాం. మన దేవుడు కార్యం చేస్తాడని మనకు విశ్వాసం ఉంది. అలాగే దైవ సేవకులు మన కుటుంబంగా ఉండి ఆయన స్వదేశానికి వెళ్తున్నాడు. ఆయన సంతోషంగా పంపించడానికి మనం అందరం ఇక్కడ చేరినాం. మరొకసారి మీ అందరూ కూడా వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం
నుచ్చరింపగానే సాతానుని సైన్యము వణకుచున్నది. యేసుని నామం నుచ్చరింపగానే సాతానుని సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే, జయం పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినాం, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినాం. క్రీస్తును సిలువను మనము అనుసరించెదం, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం.
సమయంలో దేవుని సేవకురాలు సారజోస్వామి గారు వచ్చి మరి ఇరువురు కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. దైవ సేవకులందరూ ఒక్క నిమిషం లేచి నిలబడుకొని వారి కుడి హస్తాలు దైవ సేవకుల మీదకి చేస్తే సారమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది. అందరు కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడు 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 నిత్యము పగడబడుచున్న నా దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి, నీ ప్రియబిడ్డల సన్మానం కొరకునైనా కూడి వచ్చిన ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకైనా వారి సంఘాలకు యేసుని పవర్ విడుదల చేయండి. నీ ఆత్మ అభిషేకమును విడుదల చేయండి. ప్రతి అంధకార చీకటి శక్తులు నాశనాన్ని యేసు నామములో బంధిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి నాయన, ఏ బిడ్డలకు ఎలాంటి ఆపదలు కలగకుండా నా తండ్రి నిత్యము నిరంతరం కూడా నీ కృప ప్రతి కుటుంబం మీద ప్రతి సంఘము మీద ఉంచుచున్న నా దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. అడుగు దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములతో ప్రతి సంఘమును ప్రతి కుటుంబమును నింపుతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. మోసే గారిని జ్ఞాపకం చేసుకోండి, సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలమునైనా ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నారు ప్రభా, ఎన్ని సంవత్సరాలు ఈ సేవలో ఉపయోగపడి ఉన్నారు ప్రభా. నాకంటే ముందుగా నువ్వు పెరిగిన దేవుడు నా తండ్రి, వారి కుటుంబంలో నీ పవర్ విడుదల చేయండి. వారి సంఘాలని పవర్ విడుదల చేయండి. నీ ఆత్మకార్యములు వారి జీవితంలో జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రములనైనా. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. వారి జీవితంలో చేసిన కార్యములు బట్టి నీకు వందనాలు. ఎందుకైతే ఈ తీర్మానం తీసుకుని ఉన్నారో ప్రభా, వారి ఇండియా దేశంలో సేవ చేయాలని ఉన్నారో ప్రభా, అది నీకు మాత్రమే తెలుసునైనా. వారి ఈ దినము రేపటి దినం వెళ్ళిన దినము నుంచి ప్రభా, వారి పరిచర్యలో వారి కుటుంబంలో సంతోషము ఆనందము ఐశ్వర్యమును నింపుతున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. నువ్వు ఏర్పరచుకునే బిడ్డల జీవితాలనైనా గొప్ప ఆశీర్వాదములతో నింపుతావని వాగ్దానము చేసిన దేవుడివి, మాట తప్పే దేవుడు కాదునైనా. ప్రతి కుటుంబంలో నీ వాగ్దానములు నెరవేర్చబడాలి, నీ ఆశీర్వాదములతో నింపబడాలి నా తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడ్డలు త్రోసివేసే దేవుడు కాదు నా తండ్రి. ఏ బిడ్డ కన్నీరు కార్చకూడదునైనా. ప్రతి కుటుంబంలో సంతోషమును ఆనందమును ఐశ్వర్యమును కలుగజేసే దేవుడు నువ్వు తప్ప నా తండ్రి ఇంకెవరు లేని నీ పాదాలు బట్టి వేడుకొని వచ్చినానయ్యా. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములతో నింపుతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డ ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డ ఎక్కడున్నా నా తండ్రి యేసుని పవర్ విడుదల చేయండి. విడుదల ఇస్తున్న దేవానికి స్తోత్రం. నీ కార్యములు ఆ బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నా తండ్రి. అట్టి కార్యములు మేము చూడబోతున్నామనయ్యా. నువ్వు అద్భుతాలు చేయబోతున్నావయ్యా. నువ్వు ఆశ్చర్యకాలు చేయబోతున్నావు నా తండ్రి. ఎవరిని వాడుకుంటావు మాకు తెలియదు కానీ ప్రభా, నీ కుమారుడు పునరుద్ధాన ఆదివారంనైనా తన మందిరంలో సాక్ష్యం ఇవ్వాలి నా తండ్రి. అట్టి కార్యములు నువ్వు జరిగిస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రములు. నీ బిడ్డ ప్రయాణం అంతట్లో కూడా నైనా నువ్వు నీ కార్యములు జరిగించండి. బిడ్డ విడుదలై వస్తుండగా నా తండ్రి నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ చెన్ని ప్రార్థన పాదసనిగా చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యతనిచ్చి అర్హతనిచ్చి తన ఉన్నతమైనటువంటి పిలుపును పిలుచుకొని మరి ఘనమైనటువంటి ఈ మహిమగల పరిచర్యను దేవదూతలు సహితము చేయనటువంటి ఈ గొప్ప మహిమగల పరిచర్యను ఈ కువైట్ దేశంలో గతించినటువంటి 14 సంవత్సరాలు చేయడానికి దేవుడు తన కృపనిచ్చి నడిపించాడు. మరి ఇక ముందు కూడా తన సహాయమును తన కృపను పరిశుద్ధాత్మ నడిపింపును పరిశుద్ధాత్మక సహాయం చేత పరిచర్య కొనసాగలాగిన మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట
కోరుకుంటూ మరి ఈ యొక్క సహవాసం ప్రారంభించిన నాటి నుండి కూడా నేటి వరకు కూడా ఈ చక్కటి సహవాసములో కొనసాగడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మరి దేశం వచ్చిన ఆ రోజు నుండి కూడా ఈరోజు వరకు కూడా అయ్యగారితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం చాలా అద్భుతం. కాబట్టి అయ్యగారు చూపించేటువంటి ప్రేమను బట్టి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తెలుగు పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షులు అయినటువంటి వారికి, ఇంకా కమిటీ మెంబర్స్కు, తోటి సేవకులైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా మీరు చూపించేటువంటి ప్రేమ చాలా అద్భుతం. కనుక ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగలాగానే మీరందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనం చేసుకుంటూ మరి పరిచర్య భారాన్ని అంతటి కూడా మరి సేవకులు అన్నయ్య గారికి ఇంకా కొంతమంది సేవకులను కూడా మేము అభిషేకించడం జరిగింది. వారికి అప్పగించి వెళ్తూ ఉన్నాం. కనుక ప్రభు విడిచిపెట్టి దేవుడు కాదు. కనుక ఇదేనో అయ్యగారి వాక్యం ద్వారా కూడా దేవుడు ఎంత అద్భుతమైన మాటలు తెలియపరిచారు. అందరు బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ మరి తెలుగు పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షులు మరి జోసెఫ్ రెడ్డి గారికి, అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను కువైట్లో అడుగుపెట్టిన ఆ రోజు నుండి కూడా అయ్యగారు అమ్మగారు ప్రేమించే ప్రేమ, చూపించే ప్రేమ చాలా మరువలేనిది. అది మాటల్లో చెప్పలేం. కాబట్టి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. రావాలండి సేవకులు. అందరము చప్పలు కొడుతూ ఉత్సాహముగా సంతోషముగా దేవుని మహిమపరిద్దాం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. సమస్త ఘనత దేవునికే చెల్లునుగాక. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరము చప్పలు కొడుతూ దేవుని యొక్క సేవకులను బట్టి, ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి దేవునికే ఘనత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినటువంటి మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా, ఈ దినాన్ని ఈ కూడిక ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. ప్రారంభంలో మీరు ఉంటూ ఉన్నారు నాయన, ఇదిగో ముగింపు వరకు ప్రభా. ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కోడి దేశంలో మమ్మల్ని ప్రేమించి తెలుగు వారిగా ప్రభా, మేమందరము దైవ సేవకులుగా ప్రభా, తెలుగు పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్గా ఏర్పాటు చేసి మాకు అధ్యక్షులుగా ప్రభా జోసెఫ్ రెడ్డి గారిని ప్రేమించి వారు చేస్తున్నటువంటి పరిచర్యను ప్రేమించి వారు సేవకులందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని, మేమందరం ఐక్యత కలిగి ఉండాలని వారికి వచ్చినటువంటి తలంపు చొప్పున ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా తెలుగు పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులను బట్టి వందనాలు, సేవకులందరిని బట్టి వందనాలు అయినా మీకు వందనాలు. ఇది నన్ను ఈ స్థలంలో కూడి వచ్చినటువంటి నైనా సేవకులందరిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును వేకువిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో ఈ స్థలమును నేను ఎంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తెలుగు పాస్టర్ ఫెలోషిప్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నానాటికి ఇంకా అనేక మంది సేవకులు ఈ గుంపులోకి రావడానికి ప్రభా నిజమైనటువంటి సేవకులుగా మేము ముందుకు వెళ్ళడానికి మీరే కృప చూపించి మీరే తోడుగా నేడుగంటగా మీరు ఉండి ప్రభు ఈ కొడుకును ముగించుకుని వెళ్తుండగా వారి స్థలాలు క్షేమకరంగా మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకునిచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.